మరో బ్రేకింగ్ చూస్తున్నాం. హనీ ట్రాప్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ధనికులు, వ్యాపారవేత్తలు, వివాహమైన వారికి వల వేసి ప్రామాయణం నడిపి బ్లాక్ మెయిల్ చేసి లక్షల రూపాయలు కాజేసిన జాయ్ జమీమా వెనుక ఉన్న ప్రధాన ముఠా సభ్యుడు వేణు భాస్కర్ రెడ్డిని ఎయిర్పోర్ట్లో పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. జాయ్ జమీమాతో సహజీవనం చేసే శ్రీకాకుళం జిల్లాకు చెందిన వేణు భాస్కర్ రెడ్డి వెనుకుండి బాధితులపై దాడులు, హత్యాయత్నం చేయడంలో కీలక పాత్ర పోషించినట్లు పోలీసుల విచారణలో నిర్ధారణ అయింది. అయితే జాయ్ జమీమా అనే మహిళ నగరంలో పలువురు బడాబాబులకు వలపు వల విసిరి వారితో సన్నిహితంగా ఉన్న ఫోటోలతో బ్లాక్మెయిల్ చేసి లక్షలు కాజేసింది. డబ్బు కోసం కొంతమందిపై దాడులు, హత్యాయత్నాలు కూడా చేసింది. ఆమె ట్రాప్లో చిక్కిన ఒక బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సినిమా తరహాలో మత్తుమందు ఇచ్చి బాధితులను లొంగదీసుకుని వీడియోలు తీసి బెదిరింపులకు దిగిన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఆమె అరెస్ట్ తర్వాత వరుసగా బాధితులు బయటకొచ్చి నగరంలో పలు పోలీస్ స్టేషన్స్ లో ఫిర్యాదులు చేశారు. ఈ అమ్మాయి నిన్న ఏం జరిగిందంటే ఆ అబ్బాయి తల్లి వచ్చాడండి నా దగ్గరికి. అబ్బాయి తండ్రి దుబాయ్ లో ఉన్నారండి. అబ్బాయి తల్లి వచ్చి మొత్తం ఈ విషయం చెప్పి ఏం చెప్పాడంటే ఆ అబ్బాయి అమ్మాయితో కలిసి వచ్చాడండి తల్లిదండ్రుల మీద కంప్లైంట్ చేయడానికి. అంటే మీరు అర్థం చేసుకోండి, అబ్బాయిని ఏ విధంగా గ్రిప్ లో పెట్టారు. అప్పుడు వరకు అబ్బాయికి నేర్పించారు, మీరు మీ తల్లిదండ్రుల గురించి పోలీస్కి పోయి చెప్పండి, సిపి గారికి పోయి చెప్పండి. తర్వాత లోపలికి వచ్చి మాట్లాడుతూ ఉంటే స్లోగా ఆ మత్తు పదార్థం ఏదో పెట్టారు. ఆ ఇన్ఫ్లుయెన్స్ పోయిన తర్వాత మొత్తం అతనికి అంత మెమరీ రిటర్న్ వచ్చి స్లోగా మొత్తం చెప్పాడు, ఎలా 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 ఇదంతా చేశారు. ఈరోజు మనం పేపర్లో చదివాం కదా, ఇదంతా చెప్తే మేము వెంటనే కేసు రిజిస్టర్ చేయమని ఆర్డర్ ఇచ్చాము. తర్వాత ఈ విషయం తెలుసుకొని ఇంకొకరు విక్టిమ్ ముందుకు వచ్చాడండి కంచర్పాలెంలో. అతన్ని కూడా అదే మాదిరిగా చాలా రోజులు ఇలాగే మత్తు పదార్థాలు ఇచ్చేసి మొత్తం డబ్బు లాక్కొని ఫ్యామిలీ నుండి దూరం చేసి ఇలాగే చేశారు. ఇప్పుడు మాకు తెలుస్తుంది ఆ గ్యాంగ్ లో చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఇలాగే డబ్బు గల వ్యక్తులు ఎవరెవరు మేల్ మెంబర్స్ ని గుర్తిస్తారు, చేసి ఈ అమ్మాయిని వాళ్ళ దగ్గరికి పంపిస్తారు. అమ్మాయి ఫస్ట్ ఏదో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ద్వారా పరిచయం అవుతుంది. విశాఖ హనీ ట్రాప్ కేసు విషయంలో పోలీసులు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఎవరైతే జాయ్ జమీమా ఉన్నారో ఆమె వెనుక ఉన్నటువంటి ముఠాలో కీలక వ్యక్తికి అరెస్ట్ అయినట్టుగా తెలుస్తోంది. వేణురెడ్డి అంటున్నారు. ఎవరి వేణురెడ్డి, ఏంటి అతనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మనం ప్రధానంగా చూసుకుంటే సైబర్ నేరాలు చూసాం, లేదంటే ఆడపిల్లల్ని ఇబ్బంది పెడుతూ అబ్బాయిలు మోసం చేయడం చూసాం, ఆడపిల్లల్ని పెళ్లి ప్రేమ పేరుతో వాళ్ళ మీద అఘాయిత్యాలకు పాల్పడడం, లేదంటే డబ్బు వసూలు చేయడం చూసాం. కానీ హనీ ట్రాప్ ఒక అమ్మాయే అబ్బాయిల్ని, వివాహితుల్ని ప్రాధాన్యంగా టార్గెట్ చేస్తూ డబ్బున్న ధనవంతులు ఎవరో లెక్క చూసుకుంటూ వాళ్ళని మాత్రమే హనీ ట్రాప్ గురి చేసి వాళ్ళని ప్రేమాయణం పేరుతో వల వేసి పూర్తిగా కూడా వాళ్ళతో ప్రేమ, లేదంటే సహచర్యం, లేదంటే నిశ్చితార్థం ఇలాంటి కార్యక్రమాలు చేసి పెళ్లిపేటల వరకు తీసుకొచ్చి వాళ్ళపైన మత్తుమందు జల్లి వాళ్ళతో ఈ అమ్మాయి సహజీవనం చేస్తున్నప్పుడు న్యూడ్ ఫోటోలు తీసి ఆ ఫోటోలనే తన భార్యకి, తన కుటుంబ సభ్యులకి పంపిస్తానని బెదిరించి పూర్తిగా లక్షల రూపాయలు దోచేస్తున్న వైనం అయితే విశాఖలో వెలుగులోకి వచ్చింది. జాయ్ జమీమా అని ఆ అమ్మాయి మోడలింగ్ చేస్తున్నట్టుగా కూడా ఆ ఫోటో ఫోజులు అవి చూస్తుంటే మనకు కనిపిస్తూ ఉంటది. ఈ అమ్మాయి పూర్తిగా కూడా డబ్బున్న ధనవంతులను వలవేసి మాటు వేయడంలో దిట్ట. ఈ అమ్మాయి వెనకాతలు ఉండే క్రియాశీలక పాత్రధారి, సూత్రధారి. ఈ అమ్మాయితో సహచర్యం చేస్తూ ఈ అమ్మాయిని ఇలాంటి నేరాలకు ఉసుగొలుపుతూ ఒక బడా టీముని తయారు చేస్తున్న ప్రధాన నిందితుడు ఎవరైతే ఉన్నారో వేణు భాస్కర్ రెడ్డి, ఆ వేణు భాస్కర్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ అమ్మాయిని గత కొద్ది నెలల క్రితమే పోలీసులు ట్రాప్ చేసి అరెస్ట్ చేయడం ఒక బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, బాధిత తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తే చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వీళ్ళు ఇక్కడ కంచిరిపాలెము, కృష్ణా కాలేజ్ సమీపంలో ఉన్న వ్యక్తులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగాను దేశవ్యాప్తంగాను కూడా ఎవరైతే డబ్బులు ఉన్నారో వాళ్ళని వలవేసి పట్టుకుంటున్నారని పోలీసులు అయితే ఒక నిర్ధారణకు వచ్చారు. ఆ నిర్ధారణలో భాగంగానే
ఎవరు దీనికి కీలకం అంటే ఈ అమ్మాయితోనే సహచర్యం చేస్తున్న వేణు భాస్కర్ రెడ్డి. ఆ వేణు భాస్కర్ రెడ్డి కోసం దేశవ్యాప్తంగా పలు బృందాలు విశాఖపట్నం నుంచి వెళ్ళి పోలీసులు అందరూ గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ లక్కీగా ఆయన విశాఖపట్నంలోనే పోలీసులకు దొరకడం జరిగింది. ఎయిర్పోర్ట్ పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూసుకుంటే విశాఖపట్నం కేంద్రంగా గతంలో చూసుకుంటే సైబర్ నేరాలు, ఇక్కడ నుంచి కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్లు చేయించుకోవడం, అలాగే అమ్మాయిలు ఇబ్బంది పెట్టడం, అలాగే డ్రగ్స్ దొరికినాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఒక అమ్మాయే కేంద్రంగా ఇలాంటి నేరాలకు విశాఖ కేంద్రంగా ఇలాంటి నేరాలకి పాల్పడడం మాత్రం తీవ్ర సంచలనం రేపుతుంది. ఇప్పుడు వేణు భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. వీళ్ళంతా కూడా బెంగళూరు, హైదరాబాద్, తమిళనాడులో ఉండే చెన్నై, వెస్ట్ బెంగాల్ ఇలాంటి ప్రధాన కేంద్రాల్లో ఉండే డబ్బున్న వ్యక్తులనే ఆసరాగా తీసుకొని ఇలాంటి పనులు చేస్తున్నారని పోలీసులు అయితే ఒక సమాచారానికి వస్తున్నట్టు తెలియవస్తుంది. ఈ వేణు భాస్కర్ రెడ్డి ఇంట్రాగేషన్ తర్వాత మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి నేరాలని అరికట్టడానికి ఎవరైతే బాధితులు ఉన్నారో ఖచ్చితంగా ముందుకు రావాలి. బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతాం అవసరమైతే. ఎందుకంటే చాలా మంది బయటకు చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏదో అమ్మాయి అడిగిన డబ్బులు ఇచ్చేసి కామ్గా ఊరుకుంటూ ఉంటారు. అలా కాకుండా బయటకు వచ్చి పోలీసులకు సమాచారం ఇస్తే మరికొంత వాళ్ళకి వెసులుబాటుగాను మరికొంత ఉపయోగకరంగా ఉంటూ ఉంటది. అందరి డబ్బులు రికవరీ చేయలేకపోయినా సరే బాధితుల లిస్టు మాత్రం గోప్యంగా ఉంచుతామని పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆమెని అంటే ఇక్కడ మనం చూస్తే శ్రీనివాస్, ఇంతకుముందు పోలీసులు చెప్తున్న దాని ప్రకారం ఏదో మత్తు మంది ఇచ్చారు, వాళ్ళని మ్యానిపులేట్ చేస్తున్నారు అంటున్నారు. అంటే ఒక బాధితుల విషయంలో ఆయన చెప్పింది. సో అంటే మత్తు మంది ఇవ్వడం అంటే దీనిలో డ్రగ్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందనుకోవచ్చా? అంటే ఇది మాత్రమేనా, లేకపోతే ఈ వేణురెడ్డి అనే వ్యక్తికి ఇంకా ఇంకా ఎలాంటి నేరాల్లో పాత్ర ఉంది అని ఇన్ఫర్మేషన్ వస్తుంది? అలాంటి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? వేణు భాస్కర్ రెడ్డి మీద అనేక కేసులు అయితే ఉన్నాయి. ఆయన వాంటెడ్ పర్సన్ గా ఉన్నాడు పోలీసులకి. ఖచ్చితంగా మీరు చెప్పినట్టు కూడా ఈ మత్తు మంది ఏదైతే ఉందో ఆ మత్తులో డ్రగ్స్ కూడా ఒక పర్సెంటేజ్ ఇచ్చినా మనం ఆశ్చర్యపోవాలని పని లేదు. ఎందుకంటే పోలీసుల కథనం ప్రకారం డైరెక్ట్ గా సిపి గారు చెప్పిన కథనం ప్రకారం కూడా మత్తు విరిగిన తర్వాతే ఏం జరిగిందో ఆ బాధితులు చెప్పడానికి, అంటే ఆ అమ్మాయి పెట్టిన మత్తు పదార్థంలో బానిస అయినప్పుడు వాళ్ళ కంట్రోల్లో ఉంటూ వాళ్ళు ఏం చెప్తే అదే డైరెక్షన్ ఫాలో అవుతూ పరిస్థితి అయితే ఉంది. ఆ మత్తు విరగడానికి కూడా కొంత టైం పడుతుంది. అంటే ఖచ్చితంగా డ్రగ్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నట్టే మనం భావించాలి. ఆ దిశగానే పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే ఏదైతే వేణు భాస్కర్ రెడ్డి సాదాసీదా జీవితం నుంచి నేరాలకి పాల్పడి ఈ అమ్మాయిని ట్రాప్ చేసి ఈ అమ్మాయితో సహజీవనం చేస్తూ డబ్బులు ఈజీగా ఎలా సంపాదించాలని ప్లాన్ చేసి ఆ అమ్మాయినే వలగా వేసి ధనవంతుల్ని ట్రాప్ చేసి లాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇతనికి ఇక్కడే కాకుండా ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడు, కర్ణాటక, చెన్నై ఇలా దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిని కూడా వీళ్ళ యొక్క ముఠా ఉందని అనుమానం అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. వేణు భాస్కర్ రెడ్డి చేసిన అనేక అరాచకాలు అయితే భవిష్యత్తులో ఖచ్చితంగా బయటపడతాయని మనం భావించవచ్చాము. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.